దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొంచెం క్యారెట్లు పంపిస్తే క్యారెట్ హల్వా చేసి అదొక డైలాగ్ సారీ అండి, లేదు, నో ఛాన్స్. ఉంది కదా, ఫిజికల్లీ నో మెంటల్లీ నో స్ట్రెయిన్, బ్రెయిన్ ఈస్ నాట్ వర్కింగ్, అండ్ మా హార్ట్ బికమ్ వీక్. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ ఏం చేయాలి? కాఫీ పౌడర్ ప్లీజ్, కొంచెం పెద్దది పంపించండి ప్లీజ్. ప్లీజ్ మీరు అడిగిన కొంచెం కాఫీ పౌడర్ ని ఆస్వాదించండి అని చూడు ఎంత కాఫీ బిగ్ బాస్, ఇది మరీ టూ మచ్ బిగ్ బాస్. చూడు ఆస్వాదించండి అంటే ఎక్కడ పెట్టుకునేది చెప్పు, ఎక్కడ పెట్టుకుంటే అక్కడ పెట్టేసుకుంటా చెప్పు. ఇది ఏం చేసాం బిగ్ బాస్? బిగ్ బాస్ వాసన పిలిస్తే ముక్కులో పోవడానికి కూడా లేదు బిగ్ బాస్. ఇది బిగ్ బాస్ పిల్లలం పసి పిల్లలం. డెమో చీర కట్టి విగ్గు వేసి అందంగా ముద్దుగా రెడీ చేసి ఓకే. ఈ పాపను చూడలేను, ఈ రోజు నా పిల్లాన్ని బిగ్ బాస్ కి పరిచయం చేయబోతున్నా. మీట్ మై పిల్లం పావని. హాయ్ చెప్పు. పిల్లం అందగత్తే అందం అమ్మాయి అయితే ఉందా? లేదు. ఆయన కాఫీ చాలా ఇష్టం ఆయనకి. నేను కాఫీ పౌడర్ పంపిస్తే మా ఆయన కాఫీ పెడతలేదు. ఆ గొంతు ఆ వారకం చూడలేకపోతున్నాను రా బాబు. లేదంటే తాగొచ్చి నన్ను కొడుతున్నాడు. అదే ఆ మాత్రం భయం ఉండాలి. ఏ ఎంతమంది భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా దిగరా, టన్ను బరువున్నావు. అమ్మో ఎంతసేపు పోయాలి? అమ్మో భయ్యా. ఏందా అసలు, ఏంది నువ్వు కరాటీ చెప్పే బలం? అది ఉండాలండి. ఎంతగా ఉందంటారా లేదంటారా? అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారు. గెలవాలనే కసిని ఒక్కో వారం నింపుకుంటూ కెప్టెన్ గా నిలిచారు. నీలో ఉన్న కసి నిన్నెవడిలోనూ చూడలేదు. స్నేహం మీ ప్రయాణానికి ఒక దిశను చూపింది. మీలో ఉన్న యోధుణ్ణి నిద్రలేపింది. మేలుకో, లేచి నిలబడు, మీ నిద్ర లేచి లేవండి. ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు. మనం ఎవరన్నది ముఖ్యం కాదు, మనం ఏం చెయ్యగలం అన్నదే ముఖ్యం. The girl of your house is here, big boss. అసలు చీర చాలా బాగుంది. నా గుడ్డు 7 గుడ్లు. Mama will meet you in 4-5 days. Sorry. Mama ఇంట్లో లేదు, సారీ. చిత్రవద నేను భరించలేదు. ఎవ్వరు లేరు, ఒక్క గుడ్డైనా తినేద్దాం. చూస్తున్నా రాఘవా, విన్నావుగా మనోడే మారలా. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు? ఒకసారి మీరు ఒక మాటపై నిలబడితే అవతలి వైపు ఎవరున్నా వెనక్కి తగ్గని మొండి ధైర్యం. ఎప్పుడైనా రానే తగ్గేదేలే. మాట్లాడాల్సింది ఇక్కడి వరకు వద్దురా. మా మమ్మీ నిద్రపోయిందా? లేదు ఉన్నా. మేము నిద్రపోం సార్, నిద్ర రాదు. మమ్మీ మన అదిరిపోయింది మమ్మీ. అవునా? అసలు మా బిగ్ బాస్ చెప్పటం కూడా మన ఇద్దరు గురించే చెప్పాడు ఎక్కువ. వేరే లెవెల్ అండి, వేరే లెవెల్. నువ్వు ఎవరితో చెప్పను, ఇమ్మాలంటే అంటున్నావా, నాతో అంటున్నావా? అక్కడ ఏంట్రా గుసగుసలో? నో అంకుల్, దట్ ఈస్ నాట్ మై గుస్గుస్, హిస్ బుస్ బుస్. ఏదో పెద్ద మాట అంటున్నావు. నేను పెద్ద మాట అని నేను తుమ్మ ఎంత ఉంది, ఇది పెద్ద పెద్ద మాట్లాడుతుంది. ఏడ్చి తలనొప్పి వచ్చింది నాకు. అంతుందరా రే, ఏంట్రా? ఏంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన
ఇద్దరం మమ్మీలతో ఉన్న ఫోటో తీసుకుంటాను బిగ్ బాస్ అన్న. మా మమ్మీది ఏంటంటే ఫ్రేమ్ లా పెట్టారు పెద్దది, ఇంకోటి తెత్తు పెట్టారా నా ఫోటో. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్. బా రీతు చూస్తే చచ్చిపోద్ది, ఏడ్చి కులుకులు ఏడ్చింది. నీ దానికి ఇంకా ఏడ్చిద్ది అనుకో, మీది ఎక్కువ ఉంటుంది కాబట్టి. కొంచెం ఓవర్ గానే నాకు కూడా అదే అనిపిస్తుంది. బాస్ మా అమ్మ ఫోటో ఒక్కడ పంపించండి బిగ్ బాస్ ప్లీజ్. స్టోర్ రూమ్ లో పెట్టండి ప్లీజ్. టీమ్ ప్లీజ్, మీకు దండం పెడతా ప్లీజ్. తర్వాత ఏముంది నీది నాది అంతే. ఏమీ రాలేదా? ఏం లేదు ఇదంతా, ఏం లేదు. అందులో నచ్చింది ఏంటి అక్కడ? అన్నీ నచ్చినాయిరా. ఎంత లాజిక్ గా చెప్పారంటే దొరకకుండా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ జర్నీలో మొదలైనప్పుడు నేనే కదా ఉన్నాను. ఇలాగ నీ జర్నీ ఎలా ఉంటుంది? వాడే ఉద్దేశంతో అన్నాడు. సెకండ్ వీక్ వరకు, అదే అంటున్నా, థర్డ్ వీక్ వరకు. అదే చెప్తున్నా. ఆ 3 వారాలు కలిపి మా అయితే 3 నిమిషాలు ఉంటుంది. మీరు 7 నిమిషాలు నేనే కదా ఉంటాను. బాబు నువ్వు అంత ఫీల్ అవ్వమాక, నువ్వేదో తప్పడిపోయేలా ఉన్నావు. నేను ఎందుకు వచ్చారా నా ఏమిలో? గట్టి మాట్లాడితే నేను లేకపోతే నీ ఏవీ లేదు. చూశారా ఆ అమ్మాయిని పలకటానికి ఎన్ని వ్యవవేషాలు. నేను వచ్చాను చెప్పు. కళ్యాణ్ నగరాలు చేస్తున్నావు. క్వశ్చన్ మానట్లేదు. నీకు అనిపించిందా లేకపోతే చెప్పారా? ఏమైంది పాప? నాకు తెలీదురా. ఎవడు దగ్గర ఏదో తెచ్చాడు, ఏదో సర్ప్రైజ్ ఫోటోస్ తెచ్చాడు. చూస్తావుగా పద. తెచ్చాడు, నీ హర్పులు వినిపించింది, సాంగ్స్ వినిపించింది, బిగ్ బాస్ మాట వినిపించలేదు. ఎవడు అడిగాడు నిన్ను? సారీ కరెక్టే, మర్చిపోయాను. కాఫీ పౌడర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బిగ్ బాస్. బాస్ 2 కేజీలు చికెన్ పంపించండి. నో చికెన్, ఓన్లీ కాఫీ పౌడర్. దానికి ఎందుకు ఆటో టైం? మొదట్లో సులువుగా అనిపించిన పోను పోను ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షలను మీ ముందుకు తీసుకొచ్చింది. ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం అన్న. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసా చాడీలు చెప్తున్నాడు నా మీద బిగ్ బాస్ కి.